మీరు నిజంగా నిజాయితీతో విచారణ చేసి ఉంటే సిఐ నాగరాజు డ్రైవర్ని ఎందుకు విచారణ చేయలేదు? ఎవరు డ్రైవరు? సిఐ నాగరాజు ఆ శవాన్ని ఎలా తీసుకెళ్ళాడు? ఈడ్చుకుంటా వెళ్ళాడా? తనే రిక్షా ఏదైనా వేసుకొచ్చి రిక్షాలో వేసుకెళ్ళాడా? ఇంకొక విచిత్రం చెప్పారు. ఏం చెప్పారంటే, మేము మొత్తం డివిఆర్ని పట్టుకెళ్ళాం, మొత్తం శోధించాం, మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు దాకా మొత్తం దాంట్లో మాకేం కనపడతలేదు అన్నారు. మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు దాకా ఏం కనపడకపోతే బాధ్యత ఎవరిది? సరే వదిలేద్దాం సార్, పోనండి మీ పోలీసులు కాబట్టి, సరే నెక్స్ట్ ఆటికి వస్తా. స్టేషన్లో సీసీ ఫుటేజ్ మాయమైంది. శవం బయటికి వెళ్ళాలంటే స్టేషన్ నుంచి చుట్టుపక్కల 4 వైపులా లేకపోతే 6 వైపులా నలుదిక్కులా 2 కిలోమీటర్ల మేర ఎన్ని సీసీటీవీలు ఉన్నాయో అన్నీ మీరు సేకరించారా? ఎందుకు సేకరించలేదు? ఆ విషయాన్ని దీంట్లో రిమాండ్ రిపోర్ట్లో మీ విచారణ చేసినట్టుగా ఎందుకు చెప్పలేదు? కృష్ణలంక పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల 2 కిలోమీటర్ల మేర ఈ శవాన్ని ఎటు తీసుకెళ్లాడు అనే విషయాన్ని మీరు పరిశోధించడం కోసం మరి విచారణ అదే కదా చేయాల్సింది. హోంగార్డ్ అయినా చెప్తాడు కదా, ఆఖరికి పోలీస్ స్టేషన్ బయట పల్లీలు అమ్ముకునేవాడైనా చెప్తాడు కదా ఈ మాట. ఏమంటే స్టేషన్లో ఫుటేజ్ పోతే మొత్తం దారెంపట చుట్టుపక్కల మొత్తం సీసీ ఫుటేజ్ తీయచ్చు సార్, తీస్తే ఏదో ఒకటి దొరుకుతుంది సార్, ఈ శవాన్ని పట్టుకెళ్ళాలి కదా సార్. శవాన్ని బయటికి పట్టుకెళ్ళలేదంటే ఏమవ్వాలి? అందరినీ సినిమాకి పంపించి నాగరాజు ఒక్కడే స్టేషన్లో ఉండి తనే సెల్ తవ్వేసి లోపల దృశ్యం సినిమాలాగా శవాన్ని లోపల పాతేసేసి సిమెంట్ చేసేసి ఉండాలి. కొన్ని సెల్ పరిశీలించారా? ఏమన్నా కొత్తగా ప్లాస్టరింగ్ చేసి ఉందేమో పరిశీలించారా? చేసినట్టుగా మీరు ఎక్కడ రాయలేదు కదా విచారణలో. మరి సీసీటీవీ ఫుటేజీలు కూడా మీరు పరిశీలించినట్టుగా చెప్పలేదు కదా. సరే చెప్పలేదు. ఇంకోటి కూడా చెప్తాను, ఇంకోటి కూడా అడుగుతున్నాను. మే 6వ తారీఖు నుంచి ఆ తల్లి ఏడ్చి తిరగని తలుపు లేదు పోలీస్ స్టేషన్కి, సిపికి, డీసీపీకి, ఏసీపీకి అందరి దగ్గరికి తిరుగుతూనే ఉంది, ఏడుస్తా తిరుగుతుంది. నిజంగా ఆడు ఎవడన్నామని, రౌడీ షీట్లు అవని, మీ ఉద్దేశంలో ఆడి కిరాత కూడా అవని, ఏదన్నామని, తల్లి కొడుకు కదా. మరి నక్సలైట్లని కాల్ చేస్తున్నారు, మన హిట్మాని కాల్ చేశారు. మీరు శవాన్ని ఎందుకు అప్పచెప్పారు? ఆ తల్లికి ఎందుకు అప్పచెప్పారు సార్? పోలీసులు విజయవాడ పోలీసులే అనుకుంటగా, ఆంధ్ర రాష్ట్ర పోలీసులేగా. అక్కడికి తీసుకెళ్ళి మరి హిట్మాన్ అప్పచెప్పారు కదా. పోనీ కాల్ చేసి ఊరేసో, ఇదిగో మీ కొడుకు దుర్మార్గుడమ్మై సమాజానికి పనికిరాడు, చంపేశాం, ఇదిగో శవం తీసుకెళ్ళమని చెప్పొచ్చు కదా. చెప్పలేదు కదా. సిపి గారు ఏది పట్టించుకోవట్లా. ఏది టాస్క్ ఫోర్సు ఏం జరుగుతుందో పట్టించుకోవట్లా. ఎందుకంటే అవర్లీ మానిటర్ చేయాలి టాస్క్ ఫోర్స్ని ఆయన. ఎందుకని? డైరెక్ట్ బాస్ ఆయన ఆదేశం లేకుండా టాస్క్ ఫోర్స్లో హోంగార్డ్ కూడా ఉద్యోగం చేయడానికి వీల్లేదు. టాస్క్ ఫోర్స్ మాన్యువల్ అది. మరి సిపికి తెలవకుండా టాస్క్ ఫోర్సు తీసుకొచ్చి అప్పచెప్పింది కూడా తెలియదు అంటున్నారు సిపి గారికి. ఏమీ తెలియదు అంటారు. రోజు డైలీ